పరిస్థితి రాబోతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే దీన్ని ఎలా తగ్గించాలి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద అంటే మోడీ ప్రధానమంత్రి హోదాలో ఆయన క్లియర్ గా ముందుగానే ఒక హింట్ ఇచ్చారు. బాబు, రాబోయే రోజులు చాలా ఘోరంగా ఉంటాయి, మీరు కంట్రోల్ గా ఉండాలి, ప్రత్యేక విమానాలు, టూర్లు, తర్వాత మంత్రులు చేస్తున్న అదనపు ఖర్చులు, ఇతర వ్యవహారాలు ఇవన్నీ కూడా తగ్గించని చెప్పి చెప్తున్నారు. సేమ్ మామూలు కాన్వాయ్లతో పాటు ఇతర వాహనాలు కూడా మనం పబ్లిక్ కూడా వాళ్ళు ముందుగానే ఒక ఇంటిమేషన్ చేయబోతున్నారు. బాబు, రాబోయే రోజులు చాలా ఘోరంగా ఉంటున్నాయి, మీరు సాధ్యమైనంత వరకు సైకిళ్లను లేదా పాదయాత్రలను నడవడమో లేకపోతే ఇట్లాంటి యాక్టివిటీస్ ని పెంచుకోండి అని పదే పదే చెప్తున్న పరిస్థితి. సో నిన్న అనుకున్నాం, ఈ రోజు ఉదయానికి పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెట్టాయి. గతంలో మీరు చెప్పినట్టుగా గతంలో ఒక పావల 10 పైసలు 20 పైసలు పెంచితేనే వామపక్షాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా ఒకే రోజు 3 రూపాయలు 4 రూపాయలకి దాకా పెరిగిపోయే పరిస్థితులు వచ్చేసాయి. సో అయినప్పటికీ ఇప్పుడు ఏం జరగబోతుంది భారతదేశంలో, ఈ ఇంపాక్ట్ మొత్తం భారతదేశం మొత్తం మీద పడుతుంది. కాబట్టి చంద్రబాబు కూడా ఒక మాట అన్నాడు, నా దేశం నా బాధ్యత అని. సో ఆ పిలుపు మేరకు ఆంధ్రాలో కూడా చాలా వరకు ఆయన కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు రాబోతున్నాయి అనేది చెప్తున్నారు. సో ఈ ఇంపాక్ట్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, ఇప్పుడు పరిస్థితులు సాధారణ పబ్లిక్ ఏంటి, సాధారణ పబ్లిక్ కి ఆదాయం తగ్గుతుంది తప్పితే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ భారతదేశం మొత్తం మీద అందులో ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం మీద ఈసారి ఆ ఇంపాక్ట్ బాగా చూపించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఇప్పటికీ మన ఈ 3 రాష్ట్రాలకి 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్ సమయంలో ఈ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు దాన్ని అంటే ఇంపాక్ట్ పడకుండా బీజేపీ కొంత జాగ్రత్తగా కాపాడుకోగలిగింది. కానీ ఇప్పుడు జరగబోయే పరిస్థితులు ఇంక చేతులు ఎత్తాల్సిన పరిస్థితి, గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేస్తుంది. బాబు, ఇది మనం ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే పరిస్థితులు పూర్తిగా మన చేతులు జారిపోతున్నాయనే నేపథ్యంలో అసలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఎటువంటి నిబంధనలకి తీసుకురాబోతుంది, వాళ్ళ దగ్గర ఏదైనా ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్. ఇప్పటికే బ్యారెల్ దాదాపుగా 9,600 రూపాయలు ఒక బ్యారెల్ పడుతోంది. 60 రూపాయలు అంటే మనకి 63 రూపాయలకి మామూలుగా వస్తే దాని ట్యాక్సెస్ తర్వాత ఇతర అన్ని కలిపితే 110 రూపాయల దాకా వచ్చేసింది పెట్రోల్ ధర. సో ఇది కేవలం కొన్ని రాష్ట్రాల్లో ట్యాక్సెస్ సంబంధించి వ్యవహారంలో కూడా 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ 25 రూపాయలు తీసుకునే పరిస్థితి. అంటే ట్యాక్సెస్ రూపంలోనే దాదాపుగా 50-55 రూపాయలు అసలు ధర మీద పడుతున్న నేపథ్యం. అది ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఈ పెట్రోల్ ఇంచుమించుగా రాబోయే రోజుల్లో దాదాపుగా మరో 20 రూపాయలు కూడా పెరిగే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. మనోజ్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా వారానికి 2 రోజుల పాటుగా అటు ఢిల్లీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించినట్టుగానే ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనౌన్స్ చేయబోతున్నారు. ఐటీ ఎంప్లాయీస్ కి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ని పర్మనెంట్ చేసే అవకాశం ఉంది. సో చాలా వరకు ఆన్లైన్ కాన్ఫరెన్సెస్ ఏర్పాటు చేయాలని డైరెక్ట్గా మోదీయే చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ప్లీజ్ డూ కామెంట్ యువర్ ఒపీనియన్ టు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సో చాలా వరకు ఫర్ వార్ పర్పస్, యుద్ధం కారణంగా అంటున్నారు. ఇంకొకరేమో మనం ఎకనామిక్స్ చదువుకోవాలి, ఎకనామిక్స్పై ఐడియా ఉండాలి మనకి. సో కాబట్టి మనం దీన్ని మోదీ లేకపోతే ఎక్సెప్షన్ ఏం లేదు, ఇండియా వరకు ఎక్సెప్షన్ ఏముండదు, అందరూ సమానమే, ప్రపంచ దేశాలతో పాటుగా మనం కూడా నడవాలి అని ఒకరు అంటున్నారు. సో సమ్వన్ బ్లేమింగ్ ఎనీ పొలిటికల్ పార్టీస్, బెటర్ యూ స్టడీ ఎకనామిక్స్ అంట శ్రీ నారాయణ మోదే కుర్తి ఆయన కామెంట్ చేశారు. తర్వాత నో ఎలక్షన్ సో దట్ ప్రైస్ విల్ ఇంక్రీజ్ మోడీ వైటెడ్ ఎలక్షన్స్ అనేది సిద్ధు సతీష్ చెప్తున్న కామెంట్. సో ఏదేం జరిగినా ఇట్స్ క్లియర్ ఒకటైతే, బ్యారెల్ ధర గతంలో 90 రూపాయలు 20 రూపాయలు ఉన్నప్పుడు కూడా 50 రూపాయలకే మనం పెట్రోల్ తీసుకున్నాం. నాకు తెలిసి బైక్లో నేను పెట్రోల్ ఫిల్ చేసింది 50 రూపాయల నుంచి లీటర్కి. ఆ తర్వాత నుంచే ఇప్పుడు 110 రూపాయలు అయిపోయింది. వితిన్ 10-20 సంవత్సరాలు 10-15 సంవత్సరాలను 50 రూపాయల వరకు పెరిగిపోయింది. 2014లో రేట్ ఎంత, ఇప్పుడు రేట్ ఎంత, మరి అప్పటి సిచ్యువేషన్స్ ఏంటి, ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి. మీకు పావర్టీ కూడా చెప్తాను నేను ఇక్కడ. నేను ఏదో వెయిగా చెప్పట్లేదు, నీతి ఆయోగ్ ఇచ్చిన డేటా ప్రకారంగా చెప్తున్నా. 2014లో పావర్టీ రేట్ 30% ఉండేది, 30%గా ఉండేది. అంటే 30% పావర్టీ ఉండేది కాస్త 2016కు వచ్చేసరికల్లా 2 సంవత్సరాల్లో అది 28% మంది 2% తగ్గింది. ఇక 21 వచ్చేసరికల్లా మళ్ళీ కరోనా పీరియడ్ అంతా చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ 30% అయిపోయింది. 23లో 22%, 24లో 20%, ఇప్పుడు 26లో ఉన్న మన పావర్టీ పర్సెంటేజ్ వచ్చేసి 24%. ఏం మార్పు వచ్చింది? జనాభా ఎలా పెరిగింది మరి? 2014లో ఉన్న జనాభా ఎంత, ఇప్పుడున్న జనాభా ఎంత?
సో పావర్టీ నుంచి ఎవరు బయటికి రావడం లేదు, అంటే బీదరికంలో నుంచి ఎవరు బయటికి రావడం లేదు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టుగానే ఉంటున్నారు. ఏం మారుతుంది, టెక్నాలజీ మాత్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్మార్ట్ ఫోన్స్ వస్తూ ఉన్నాయి, ఏఐ టెక్నాలజీ వస్తుంది, టెక్నాలజీ వైఫైలు వస్తూ ఉన్నాయి, ఊళ్ళలో కూడా ఇంటర్నెట్ కనెక్షన్స్ వెళ్తూ ఉన్నాయి. ఇంతవరకు బాగా టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఉన్నంత మాత్రంగా పబ్లిక్ ఫైనాన్షియల్గా అప్గ్రేడ్ అవ్వడం లేదు. పబ్లిక్ ఇంకా అదే పాత మూస పరిధిలోనే అదే పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, పని చేయలేకపోతున్నారు. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్, చాలామంది చదువుకునే, అంతెందుకు రీసెంట్గా ఎండోన్మెంట్ సంబంధించి తెలంగాణలో ఒక నోటిఫికేషన్ వచ్చినట్టుంది ఏదో, బట్ నేను ఇక్కడ చూసాను పేపర్లో. అక్కడ ఉన్నాయి 110, 115 అంతే, అరౌండ్ ఆ 100 లోపు 100 అటు ఇటుగా ఉన్న నోటిఫికేషన్ ఖాళీలకు గాను ఇప్పటికే 50,000 మంది అప్లై చేశారంట. ఒక చిన్న నోటిఫికేషన్, పోస్టల్ ఆఫీస్లో ఒక చిన్న నోటిఫికేషన్ చూడండి ఏ స్థాయిలో అప్లై చేస్తున్నారు. అంటే పబ్లిక్ ఫైనాన్షియల్గా అప్గ్రేడ్ అవ్వడం లేదు. ఇక్కడ ఎవరైతే కామెంట్ చేశారో, టు మై నాలెడ్జ్ నేను చెప్తున్నాను, ఎకనామికల్గా అప్గ్రేడ్ అవ్వడం లేదు పబ్లిక్, టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరు వాడుతున్నారు, ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి అన్ని విషయాలపైన నాలెడ్జ్ ఉంది. ఏం తెలియకపోయినా కూడా ఏఐని అడుగుతున్నారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, అంతవరకు ఓకే. లేదు చాలా వరకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతోంది ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ లేదు. ఈ గవర్నమెంట్స్ ఆయుష్మాన్ భారత్ అంటున్నాయి, ఎస్ అఫ్ కోర్స్ ఇవ్వాల్సిందే, లేకుంటే ఇంకేదో కొత్త కొత్త పథకాలు పెడుతోంది. ఆ పథకాల ద్వారా పబ్లిక్కి వాళ్ళకు స్కీమ్స్ వస్తున్నాయన్న భావనలో గవర్నమెంట్ ఉంది, కానీ ఎంత మేర ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అది ఫైనాన్షియల్ రూట్స్కి ఎంతవరకు వెళ్తున్నాయి, ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ మాత్రం లేదు. ఇట్స్ ట్రూ 100%. మీరు చెప్పండి, 2014 నుంచి ఇప్పటి వరకు మీ ఆర్థిక స్థితిగతులు ఏం మార్పు వచ్చింది? అప్పుడున్నటువంటి ఖర్చు ఎంత, ఇప్పుడున్న ఖర్చు ఎంత? మీలో ఏదైనా ఫైనాన్షియల్ చేంజెస్ వచ్చాయా? దిస్ షుడ్ బి కమింగ్. ఈ ఫైనాన్షియల్ చేంజ్ వచ్చిన రోజే మీరు ఎన్ని ధరలు పెంచుకున్నా, ఏం చేసినా, ఎట్లా చేసినా నడుస్తుంది. అఫ్కోర్స్ గవర్నమెంట్ కొన్ని ట్యాక్సులు తగ్గించుకోవాలని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ట్యాక్సులు తగ్గించుకున్నా గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా చేస్తుందని క్వశ్చన్ చేస్తారేమో. డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం చేస్తోంది? ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ప్రకారంగా పబ్లిక్ని ఏ రకంగా ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ కోసం ప్రయత్నం చేస్తుంది? దిస్ షుడ్ బి ఆల్సో ఏ డిబేటబుల్ వన్. సో ప్రజెంట్ అయితే ₹3 ధర పెరిగింది. ఈ ₹3 ధర పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్లో ఈరోజు పెట్రోల్ ధర ₹110.89, డీజిల్ అయితేనేమో ₹98.36 ఉంది. సో అటు గుంటూరుకు వెళ్తే ₹112 ఉంది. సో కొన్ని స్లైట్ చేంజెస్ ఉంటూ ఉంటాయి స్టేట్స్ మధ్యలో కొన్ని చోట్ల. సో ఏదేం జరిగినా ₹3 అమాంతంగా పెంచడం పైన పబ్లిక్ నుంచి కూడా వివిధ రియాక్షన్స్ వస్తున్నాయి. ఒకసారి పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల పైన పబ్లిక్ రియాక్షన్ ఏంటో చూద్దాం. आम जनता पे क्या असर पड़ रहा है और आप पे क्या असर पड़ रहा है? मेरे ऊपर यही असर पड़ेगा कि थोड़ा ज़्यादा बजट लग जाएगा, काम इस समय है नहीं, इस वजह से थोड़ा हम लोग को परेशानी झेलना पड़ेगा, हमको क्या पूरा जनता को झेलना पड़ेगा. आगे आप देखते हुए मेरे ख्याल से गवर्नमेंट ने बहुत सोच समझ के डिसीजन लिया होगा, हमें साथ देना चाहिए, ये मेरा ओपिनियन है. थोड़ा सा कब सुधरने में कुछ फर्क पड़ेगा सर? नहीं, सुधरने में तो पक्का गवर्नमेंट बेनिफिट को देंगे पब्लिक को, इतना तो मुझे उम्मीद है कि जब सिचुएशन थोड़ा बेटर होगा सरकार कुछ ना कुछ उसका बेनिफिट पब्लिक को देंगे, ये मेरा उम्मीद है. मैं अपने देश के अपने गवर्नमेंट के ऊपर उम्मीद करता हूँ. सो मुझे तो ऐसा लगता है कि और कोई चारा नहीं था, इसलिए दाम बढ़ाया गया है. और पेट्रोल के दाम बढ़े हैं, इससे आम जनता पे क्या असर पड़ रहा है और आप पे क्या असर पड़ रहा है? मेरे ऊपर यही असर पड़ेगा कि थोड़ा ज़्यादा बजट लग जाएगा, काम इस समय है नहीं, इस वजह से थोड़ा हम लोग को परेशानी झेलना पड़ेगा, हमको क्या पूरा जनता को झेलना पड़ेगा. आगे आप किराया बढ़ा के ले रहे हैं या वही चल रहा है आपका? अभी तो वही चल रहा है, मेरा किराया तो बढ़ नहीं रहा है. ये सारा वजन आपके ऊपर आ रहा है? हाँ, हमारे ऊपर आ रहा है, पूरा जनता के ऊपर आ रहा है. तो सरकार से क्या कहना चाहिए? सरकार से यही आग्रह करेंगे जितना जल्दी से जल्दी सही. क्या असर हो रहा है यहाँ आपके? बहुत असर पड़ रहा है, महंगाई ज़्यादा हो गया है, इसलिए हम गरीब आदमी कमा खा